వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్లో భాగంగా మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. ఇది ఎక్సర్సైజ్ 3.2కి ముందున్న ఎగ్జాంపుల్స్ అండి. ఇవి ఎగ్జాంపుల్ 4 సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. 7x - 15y = 2, x + 3y = 3 అండి. దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేయమన్నాడు. ఒకసారి చూద్దామండి. గివెన్ ఈక్వేషన్స్ మనకు మామూలుగా 7x - 15y = 2 అండి. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 2 అండి. గివెన్ ఈక్వేషన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి అండి x ఏం రాయొచ్చు అంటే x = 3 - 2y అండి. ఈ వాల్యూ x వాల్యూ తీసుకెళ్ళి మనం ఇక్కడ మన ఫస్ట్ ఈక్వేషన్లో రాస్తే x = 3 - 2y ఇన్ ఈక్వేషన్ 1 అండి. ఈక్వేషన్ 1లో రాస్తే మనం x ప్లేస్లో 7 × 3 - 2y - 15y = 2 అండి. అంటే మల్టిప్లై చేస్తే మనకి 21, ఇక్కడ 14y - 15y, ఇక్కడ ఈ 2ని కూడా ఎవరు తీసుకొచ్చేస్తే మనకి -2 అవుతుందండి, = 0 అవుతుంది. ఇక్కడ 21 నుంచి 2 తీసేస్తే మనకి 19, ఇక్కడ ఈ 2 యాడ్ చేస్తే మనకి 29y అండి. 29y = 0. ఇక్కడ y = మనకి ఎంత అవుతుందంటే 19/29 అండి. ఈ వాల్యూ y వాల్యూ తీసుకెళ్ళి మనం x వాల్యూలో ఇక్కడ మనకి ఈక్వేషన్ 1, 2లో ఎక్కడ పెట్టినా పర్లేదండి. అంటే మనకి ఇక్కడ x = వాల్యూ కావాలి కాబట్టి y వాల్యూ వచ్చింది. y = 19/29. ఇది 3 అనుకుంటే ఇన్ 3 అండి. ఈక్వేషన్ 3లో మనం రాస్తే అంటే x = 3 - 2 × 19/29 అండి. ఇక్కడ మనం 3 × 29 అంటే మనకి 29 × 3 87 అండి. 87 - 38 అండి. 38/29. ఇక్కడ మనకి తీసేస్తే ఎంత అవుతుందంటే 99, ఇక్కడ 6, ఇక్కడ 7 అండి. 49/29. అంటే x = మనకి 49/29 అండి. y = మనకి 19/29. మామూలుగా అయితే మనకి ఫస్ట్ 2 ఈక్వేషన్లో మనకి అంటే దీని కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి మనం ఈక్వేషన్ 2 తీసుకున్నామండి. x వాల్యూ తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్లో రాస్తే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో వచ్చేస్తుంది. అప్పుడు y వాల్యూ వస్తుందండి. y వాల్యూ తీసుకెళ్ళి మనం x అనుకున్న దాంట్లో ఈక్వేషన్ 3లో చేస్తే మనకి x వాల్యూ వస్తుందండి. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎగ్జాంపుల్ 5 అండి. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఆఫ్తాబ్ టెల్ హిజ్ డాటర్ 7 years ago I was 7 times as old as you were them అండి. ఆల్సో 3 years from now I shall be 3 times as old as you will be. Is not this interesting? Represent the situation algebraically and graphically by the method of substitution అండి. అంటే మనం దీన్ని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కింద మార్చాలండి. అండ్ వర్డ్ ప్రాబ్లం ఇది. అంటే ఆఫ్తాబ్ వాళ్ళ డాటర్తో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఇప్పుడు 7 years ముందు నా ఏజ్ నీ ఏజ్ కన్నా 7 times ఎక్కువ అని చెప్పి అన్నాడు. అలాగే 3 years నవ్వు ఓన్లీ 3 years తర్వాత నా ఏజ్ నీ ఏజ్ కన్నా 3 times ఎక్కువ అని చెప్పి అన్నాడండి. దీన్ని మనం సిచ్యువేషన్ని ఆల్జబ్రికల్లీ గ్రాఫికల్లీ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయాలి. అంటే మనకి ఆఫ్తాబ్ ఏజ్ x అనుకుంటే మా వాళ్ళ యొక్క డాటర్ ఏజ్ y అనుకుంటే 7 years ముందంటే మనం ఏం రాస్తామంటే x - 7 రాస్తాం. అలాగే డాటర్ ఏజ్ అంటే y - 7 రాస్తామండి. తర్వాత అకార్డింగ్ టు ప్రాబ్లం మనం మన
ఆఫ్తాబ్ అన్న దాన్ని మనం దీన్ని సిచ్యువేషన్ని మామూలుగా XY రూపంలో రాద్దాం. సొల్యూషన్ అండి, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఆఫ్తాబ్ అండి. ఆఫ్తాబ్ ప్రజెంట్ ఏజ్ X అనుకుందామండి. అలాగే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ డాటర్ అండి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ డాటరు దీన్నేమో Y అనుకుందాం. మామూలుగా అయితే ఆఫ్తాబ్ ఏజ్ ఎంత అవుతుందంటే, ఆఫ్తాబ్ ఏజ్ అండి X-7 అవుతుంది. అలాగే డాటర్ ఏజ్ అండి Y-7 అవుతుంది. మనకి అకార్డింగ్ టు ప్రాబ్లం ఏమన్నాడంటే, అంటే తన ఏజ్ డాటర్ ఏజ్ కన్నా 7 times ఎక్కువ అన్నాడండి. కాబట్టి మనకి ఆఫ్తాబ్ ఏజ్ ఈక్వల్ టు 7 times డాటర్ ఏజ్ అండి. డాటర్ ఏజ్ ఇది 7 years బిఫోర్ అండి. ఆఫ్తాబ్ ఏజ్ అంటే మనకి X-7, అలాగే 7 into డాటర్ ఏజ్ అంటే Y-7 అండి. మామూలుగా అయితే మనం దీన్ని సింప్లిఫై చేస్తే X-7 7y -49 అంటే X-7y ఇవతలకు వచ్చేస్తే 42 అవుతుందండి. 42 = 0. ఇది ఈక్వేషన్ 1 అండి. అలాగే మనకి 3 years ఫ్రమ్ నవ్ అన్నాడు. అంటే 3 years ఫ్రమ్ నవ్ తర్వాత ఆఫ్తాబ్ ఏజ్ అండి. ఆఫ్తాబ్ ఏజ్ ఎంత అవుతుందంటే, ప్రజెంట్ ఏజ్కి 3 years తర్వాత అంటే X+3 చేయాలండి. అలాగే డాటర్ ఏజ్ ఇక్కడ Y+3 అండి. మనకి అకార్డింగ్ టు ప్రాబ్లం ఏం రాయొచ్చు అంటే, ఆఫ్తాబ్ ఏజ్ డాటర్ ఏజ్ కన్నా 3 times ఎక్కువ అండి. కాబట్టి ఆఫ్తాబ్ త్రీ ఇంటూ డాటర్ ఏజ్ ఇక్కడ మనకి X+3 = 3 times అండి. 3 into Y+3. ఇక్కడ మనకి దీన్ని సాల్వ్ చేస్తే X+3 3y + 9 అంటే అవతల తీసుకొచ్చేస్తే X-3y ఇక్కడ -9 అవుతుందండి. అంటే -6 = 0. ఇది ఈక్వేషన్ 2 అండి. మనకి ఈ ఫ్రమ్ 1 and 2 నుంచి బై సాల్వింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి.
ఈక్వేషన్ 1 అండి, ఇది ఈక్వేషన్ 2 బై సాల్వింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఫ్రమ్ 2 నుంచి మనం ఏం రాయొచ్చు అంటే x ఈజ్ ఈక్వల్ టు 6 + 3y అండి. x + 3y ఈ వాల్యూని తీసుకెళ్ళి మన ఈక్వేషన్ 1లో రాయాలి. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 6 + 3y ఇన్ ఈక్వేషన్ 1లో రాయాలి. ఈక్వేషన్ 1 అంటే x అంటే 6 + 3y - 7y + 42 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే -4y + 48 అండి. అంటే -4y ఈజ్ ఈక్వల్ టు -48, y ఈజ్ ఈక్వల్ టు -48/4 అండి. ఇక్కడ -4 వస్తుంది, మైనస్ క్యాన్సిల్ అయిపోతుందండి. 12 × 4 = 48. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 12 అవుతుందండి. అంటే y వాల్యూ తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ దీన్ని 3 అనుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 12 ఇన్ ఈక్వేషన్ 3 అండి. ఈక్వేషన్ 3లో రాస్తే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 6 + 3 × 12 అండి. అంటే 6 + 36 అంటే 42 అవుతుంది. అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఆఫ్తాబ్ ఏజ్ ఎంత అంటే 42 అండి. అలాగే వాళ్ళ డాటర్ ఏజ్ ఎంత అంటే 12 అవుతుంది. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఆఫ్తాబ్ అండి. ఆఫ్తాబ్ యొక్క ఏజ్ ప్రజెంట్ x కాబట్టి x అంటే 42 అండి. అలాగే డాటర్ ఏజ్ y అండి. y అంటే 12 అవుతుంది. ఎగ్జాంపుల్ 6 అండి. ఇన్ ఏ షాప్ ద కాస్ట్ ఆఫ్ 2 పెన్సిల్ అండ్ 3 ఎరేజర్స్ 9 రూపీస్ అండి. అండ్ ద కాస్ట్ ఆఫ్ 4 పెన్సిల్ అండ్ 6 ఎరేజర్స్ 18 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ అండ్ ఈచ్ ఎరేజర్. అంటే మనకి షాప్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ 2 పెన్సిల్ అండ్ 2 ఎరేజర్స్ ఎంత అన్నాడంటే 9 రూపీస్ అన్నాడండి. అలాగే కాస్ట్ ఆఫ్ 4 పెన్సిల్ అండ్ 6 ఎరేజర్స్ ఎంత అన్నాడంటే 18 రూపీస్ అన్నాడు. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ అండ్ ఈచ్ ఎరేజర్ అండి. అంటే మనం దీన్ని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కింద మార్చుకోవచ్చు. ద కాస్ట్ ఆఫ్ పెన్సిల్ అంటే x అనుకుని ద కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ఎరేజర్ y అనుకుంటే మనకి 2 పెన్సిల్ 2 ఎరేజర్స్ కాబట్టి 2 × x + 3 × y ఈజ్ ఈక్వల్ టు 9 అని తీసుకోవాలి. అలాగే 4 పెన్సిల్స్ 4 ఎరేజర్స్ అంటే ఇక్కడ మన పెన్సిల్ x అనుకున్నాం కాబట్టి 4x + 6y ఈజ్ ఈక్వల్ టు 18 అని తీసుకుని మనం రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయాలండి. మనం చూద్దాం. లెట్ కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అండి. ఒక పెన్సిల్ యొక్క కాస్ట్ 1 పెన్సిల్ x అనుకుందామండి. ఈజ్ x. అలాగే లెట్ ద కాస్ట్ ఆఫ్ 1 ఎరేజర్ అండి. 1 ఎరేజర్ యొక్క కాస్ట్ y అనుకుందాం. అకార్డింగ్ టు ప్రాబ్లం మన అంటే 2 పెన్సిల్స్ అండ్ 2 ఎరేజర్స్ కాస్ట్ ఎంత అంటే 9 రూపీస్ అన్నాడు కాబట్టి 2 పెన్సిల్స్ అండ్ 3 ఎరేజర్స్ అండి. అంటే ఒక పెన్సిల్ కాస్ట్ x అనుకుంటే 2 పెన్సిల్ కాస్ట్ 2x అవుతుందండి. అలాగే 3 ఎరేజర్స్ అన్నాడు కాబట్టి ఎంత అన్నాడంటే 9 రూపీస్ అండి. అంటే 2x ప్లస్ అంటే 3 ఎరేజర్స్ కాబట్టి 3y వస్తుంది. 3y ఈజ్ ఈక్వల్ టు 9 అండి. ఇది ఈక్వేషన్ 1. అలాగే ఇంకా ఏమన్నాడంటే కాస్ట్ ఆఫ్ 4 పెన్సిల్స్ అండి. 4 పెన్సిల్స్ అండ్ 6 ఎరేజర్స్ అండి.
వీటి కాస్ట్ ఎంత అంటే 18 రూపీస్. అంటే మనకి 4 పెన్సిల్స్ అంటే 4 × X ప్లస్ 6 ఎరేజర్స్ అంటే 6 × Y అండి = 18. ఇది ఈక్వేషన్ 2 అండి. మనం ఈ రెండు ఈక్వేషన్ మన సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేసి XY వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం X రాసినా పర్లేదు, Y రాసినా పర్లేదండి. అంటే 3Y = 9 - 2X అండి. అంటే Y = 9 - 2X/3 అండి. 9 - 2X/3 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1లో అంటే ఆల్రెడీ 1 తీసుకున్నామండి. మనం 1 నుంచే చేసాం కాబట్టి ఈక్వేషన్ 2లో రాస్తే 4X ప్లస్ 6 × Y - 2X/3 అండి = 18. ఇక్కడ మనం ఇది 2 టైమ్స్ పోతుందండి. అంటే 4X ప్లస్ 18 - 4X అండి = 18. ఇక్కడ 4X క్యాన్సిల్ అయిపోతుందండి. మామూలుగా అయితే 18 = 18 వచ్చింది మనకు ఆన్సర్. మామూలుగా అయితే ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే రెండు ఈక్వేషన్స్ సేమ్ అండి. అంటే మనకి 2X + 3Y = 9, ఇక్కడ 4X + 6Y = 18 అండి. రెండు సేమ్ కాబట్టి మనకి ఈ సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి ఇది ఏమవుతుందంటే కోఎఫిషియంట్స్ మామూలుగా A1/A2, B1/B2, C1/C2 చేస్తే మనకి ఈక్వల్ వస్తాయండి. అంటే కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే A1/A2 ఎంత అవుతుందంటే 2/4 అండి. అంటే 1/2 అవుతుంది. అలాగే B1/B2 చేస్తే ఇక్కడ 3/6 అండి. అంటే 1/2 వచ్చింది. అలాగే C1/C2 చేస్తే మనకి 9/18 అండి. 9/18 అంటే 1/2 వచ్చింది. కాబట్టి ఇక్కడ A1/A2, B1/B2, C1/C2 అవుతుందండి. ఇవి ఏమవుతాయంటే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. అవుతాయండి. కాబట్టి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ది సిచ్యువేషన్ ఈజ్ అరైజన్ టూ ఈక్వేషన్స్ ఆర్ సేమ్ అండి. కాబట్టి we cannot find the unique cost of pencil and eraser అండి. అంటే మనం ఇక్కడ మనకి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతున్నాయి కాబట్టి ది సిచ్యువేషన్ అంటే మామూలుగా అయితే సేమ్ ఈక్వేషన్స్ అండి ఇవి. వీ కెనాట్ ఫైండ్ ద యూనిక్ కాస్ట్ ఆఫ్ పెన్సిల్ అండ్ ఎరేజర్. మనం యూనిక్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయలేం. కాబట్టి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ 7 అండి. 2 rails are represented by the equations x plus 2y minus 4 is equal to 0 and 2x plus 4y minus 12 is equal to 0 అండి. విల్ బి రైల్స్ క్రాస్ ఈచ్ అదర్ అన్నాడు. అంటే మనకి 2 rails అండి, 2 rails అండ్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, క్రాస్ ఈచ్ అదర్ అంటున్నాడు. మన సొల్యూషన్ వస్తుందో రావట్లేదో ఒకసారి చూద్దామండి. అంటే గివెన్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడంటే x plus 2y minus 4 is equal to 0 అండి.
అలాగే 2x + 4y - 12 = 0. ఇది ఈక్వేషన్ 1 అండి. ఇది ఈక్వేషన్ 2. అంటే మనకి x వాల్యూ తీసుకుందామండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ x ఏం రాయొచ్చు అంటే 4 - 2y అని రాయొచ్చండి. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో రాస్తే x = 4 - 2y ఇన్ ఈక్వేషన్ 2లో రాస్తే మనకి ఏమొస్తుందంటే 2x 2 × x అండి. x వాల్యూ అంటే మనకి 4 - 2y + 4y - 12 = 0 అండి. మల్టిప్లై చేస్తే 8 - 4y ఇక్కడ +4y - 12 = 0 అండి. ఈ -4y క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 8 = 12 అవుతుంది. అంటే మనకి ఇక్కడ కూడా సిచ్యువేషన్ ఏంటంటే మనం ముందు ప్రాబ్లం లాగానే 8 = 12 వచ్చిందండి. ఇక్కడ మనకి కూడా a1/a2 అలా చేస్తే ఏమొస్తుందో చూద్దాం. a1/a2 అంటే 1/2, అలాగే b1/b2 2/4 అంటే 1/2, c1/c2 అంటే -4 - 12 అండి. అంటే ఇక్కడ 1/3 వస్తుంది. కాబట్టి మనకి మామూలుగా అయితే కండిషన్ అంటే a1/a2 = b1/b2. ఇక్కడ నాట్ ఈక్వల్ టు అయిందండి. నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే మనకి కండిషన్ ప్రకారం అంటే ఈ రెండు ఏమవుతాయంటే ప్యారలల్ లైన్స్ అవుతాయండి. గివెన్ లైన్స్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అవుతాయి. 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అండి. కాబట్టి ఈ నో సొల్యూషన్ అండి. ప్యారలల్ లైన్స్ అయితే మనకి నో సొల్యూషను. అంటే అంటే మనకు ఇలా వస్తే ఇది సిచ్యువేషన్ ఎలా అయితే మనకి a1/a2 b1/b2 c1/c2 కంపేర్ చేసుకోవాలండి. అక్కడేమో ముందు ప్రాబ్లంలో కోఇన్సిడెంట్ లైన్స్ అయినాయి, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అవుతుందండి. ఇక్కడ నో సొల్యూషను. ఇక్కడ మన సొల్యూషన్ ఏం చేయలేమండి. దీని అంటే మనకు ఒకటేమో కోఇన్సిడెంట్ లైన్స్ ఇచ్చాడు, ఒకటేమో ప్యారలల్ లైన్స్ ఇచ్చాడండి సబ్స్టిట్యూషన్ మెథడ్లో. ఇది మనకి ఎగ్జాంపుల్ సమ్స్ అండి. అంటే 4, 5, 6, 7. అలాగే మనం 3.2 కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.